సచివాలయంలో సమయపాలన పాటించాల్సిన ఉద్యోగులు లేట్ ఎందుకైందంటే మాత్రం కస్సుబుస్సులాడుతున్నారు. మా టైం వేరేనన్నట్టు మాట్లాడుతున్నారు. తమను అడిగేదెవరనే ధీమాతోనో ఏమో గానీ ఎవరిని కదిపినా సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుందనే ఆందోళన ఏమాత్రం కనిపించట్లేదు. ఎప్పుడెళ్లినా ఎవరు అడగరనే నిర్లక్ష్యమే ఆలస్యంగా వారిని ఆఫీసులకు చేరుస్తోంది. పంపకాలు పూర్తి స్థాయిలో జరగలేదని చెప్తున్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలు కూడా సమయపాలన పాటించలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్టీవీ ఇక్కడ డ్రైవ్ చేస్తున్నాం చూసి చాలా మంది ఉద్యోగులు హడావుడిగా పరిగెత్తి లోపలికి విధుల్లోకి పోవడానికి ట్రై చేస్తున్నారు. అయినా కానీ ఇది ఒక రోజులో జరుగుతున్నటువంటి విధానం కాదు. అనేక మంది ప్రతిరోజు జరుగుతున్నా కానీ వీరి యొక్క సమయపాలన పైన ఎవరు కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచకపోవడం మూలంగా ఇక్కడ ఉద్యోగులు అన్న వాళ్ళు మాత్రం ఆలస్యంగా రోజు వస్తూనే ఉన్నారు. 11:30, 12 వరకు చాలా మంది ఉద్యోగులు వచ్చినటువంటి విధులకు హాజరవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగుతుందా సార్? 10:30 అవుతున్నా కానీ దాదాపు ఉద్యోగానికి మీ డ్యూటీకి ఆలస్యంగా రావాల్సిన కారణం ఏంటి? యాక్చువల్గా మీకు 10:30కి ఇక్కడ డ్యూటీ రిపోర్ట్ చేయాలని ఉంటుంది కదా? ట్రాఫిక్ జామ్. అంటే ప్రతిరోజు ఈ ట్రాఫిక్ జామ్ ఉంటుందా? ప్రతిరోజు కాదు, అప్పుడప్పుడు. ఇక్కడ చూస్తున్నాం అనేక మంది 10:45 అయినా కానీ 10:45 అయినా కానీ ఇంకా వస్తూనే ఉన్నారు. అనేక మంది మహిళా ఉద్యోగులు కూడా మేడం ఆలస్యంగా రావాల్సిన అవసరం ఏముంది? ఆలస్యం కాదు, ఇది మాకు 10 minutes రెస్ట్ టైం ఉంది. అవునండి రైట్. ఇక్కడ ఎవరెవరు కారణం వాళ్ళు చెప్తున్నారు. 10:30కి లోపల ఉండాల్సిన ఉద్యోగులు ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే ఏం చెప్పినా కానీ బస్సు ఆలస్యం అవుతుంది, ట్రాఫిక్ ప్రాబ్లం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఎంతవరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ప్రాబ్లం ఇక కంటిన్యూగా ఉంటుంది, ఇక ప్రతిరోజు ఆలస్యంగా వస్తున్నట్టేనా అన్నది ప్రశ్నలు కూడా మొదలవుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా సచివాలయంలో 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఉద్యోగులు ఎక్కువగా హాజరవుతున్నారనే యొక్క విమర్శలకు మరోసారి ఇది నిజరూపంగా భావించవచ్చు. ఎన్టీవీ చేస్తున్నటువంటి డ్రైవ్లో ఉద్యోగులు పూర్తి స్థాయి పాలన పాటిస్తున్నారా లేదా అన్న దానిపైన మాత్రం ఇది ఒక స్పష్టమైన సంకేతంగా మాత్రం భావించవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. ఎన్టీవీ టీం ఇక్కడే ఉదయం నుంచి కూడా ఇక్కడే కాపు కాయడం జరిగింది. ఎన్ని గంటలకు ఉద్యోగులు వాళ్ళ విధులకు చేరుకుంటారన్న దానిపైన పూర్తి స్థాయి అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది. 11 గంటలు కావస్తున్నా కానీ ఉద్యోగులు వస్తూనే ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ విధులకు అనుకున్న టయానికి నిబంధనల టయానికి వస్తున్నారా లేదన్న దానిపైన మాత్రం ఇంకా అది కొనసాగుతూనే ఉంది. చాలామంది ఉద్యోగులు రిలాక్స్గా రావడం జరుగుతుంది. దాదాపు 11:30, 12 అయినా కానీ ఇది కంటిన్యూగా ఉంటుందని చెప్పి కూడా చేస్తున్నారు. అనేక మంది సందర్శకులు కూడా అధికారులు ఎప్పుడొస్తారు వాళ్ళతో తమ ఫైళ్ళు పూర్తి చేద్దామని చెప్పి కూడా అనేకమైనటువంటి సందర్శకులు కూడా ఇక్కడ ఉన్నారు. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత పలానా ఆఫీసర్ రావట్లేదు, ఇంకా రాలేదు అని చెప్పి కూడా వాళ్ళకి సమాధానం వస్తుందని కూడా మనకు చాలా మంది అంటున్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ రావడం మూలంగా అధికారులు మీకు అందుబాటులో ఉన్నారని మీరు భావిస్తున్నారా? ప్రస్తుతానికైతే అధికారులు అందుబాటులో ఉన్నారు లేదనేది ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు సార్. వాళ్ళు ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్ళిపోతారు అనేది ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు. కనీసం ఇప్పుడన్నా పాలక మండలి మేలుకొని ఇక్కడి నుంచి అయినా కానీ కొద్దిగా అలర్ట్ అయిపోతే చాలా బాగుంటుంది. మాకు కానీ మా తర్వాత ఎవరైనా వెనక వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా అందరికీ అందుబాటులో ఉంటుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇక్కడ సందర్శకులకు మాత్రం చెప్తున్నారు ఒకటే కంప్లైంట్, మేము దాదాపు రోజుల తరబడిగా ఇక్కడికి వస్తున్నా కానీ అధికారులు అందుబాటులో లేరు. మేము ఇక్కడ ఉదయం 9:30, 10కి రావడం, అధికారులు 11:30, 12 అయినా రాకపోవడం అన్నది కూడా మాకు కొద్దిగా అసంతృప్తికి గురి చేస్తుంది. దీనిపైన అధికారుల కదలిక పైన, అధికారులు డ్యూటీకి హాజరయ్యే దానిపైన పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, 10:30 దాటిపోతుంది అయినా కానీ లేటుగా రావాల్సిన అవసరం ఏం లేదు సార్. అంటే కనిపిస్తుంది కదా, ఇప్పుడు 10:45 అవుతుంది. నో కామెంట్స్. మేడం ఆలస్యం అవుతుంది, మీరు విధులకు హాజరు కావడం దాని పట్ల 10:30 దాటిపోయినా కానీ ఇంకా ఇక్కడ చూస్తున్నాం ఇది కొనసాగుతూనే ఉంది. దాదాపు 10:30 దాటినా 11 అవుతున్నా కానీ ఉద్యోగులు మాత్రం ఇంకా రిలాక్స్గా రావడం జరుగుతుంది. 11, 11:30, 12 వరకు కూడా ఈ ఉద్యోగులు ఇలానే వస్తూనే ఉంటారు. అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి టైమింగ్ అడిగే అధికారం లేకపోయినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పని చెకింగ్ చేసి పంపిస్తూనే ఉన్నారు. అయినా కానీ మనకు అందిన సమాచారం మేరకు ఇక్కడ వీళ్ళు అధికారికంగా మాట్లాడకపోయినా కానీ అందిన సమాచారం వరకు దాదాపు 12:30 వరకు కూడా ఇలా ఉద్యోగులు వస్తూనే ఉంటారు. వీళ్ళకి ఒక సమయపాలన లేదు. పర్టికులర్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా దీనిపైన ఏం మాట్లాడకపోవడం కూడా ఇదిగా ఉంది. సార్ మీరు చెప్పండి, దాదాపు 11 కావస్తుంది, మీరు ఇంకా డ్యూటీకి హాజరు కాకపోవడం వల్ల కారణం? ట్రాఫిక్ జాము. రెండోది ఇక్కడ సెక్రటరియట్ దగ్గర సిగ్నల్స్, టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మొత్తం ఒక పాత ఎంట్రన్స్ లో గేట్ క్లోజ్ చేశారు. ప్రతిరోజు ఉంటుందండి? ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అనేది ఖచ్చితంగా ఖైరతాబాద్ సర్కిల్ దగ్గర జామ్ బాగా ఉంటుంది. ట్రాఫిక్ ప్రాబ్లం.
ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ట్రాఫిక్ జామ్. మేము ముందు బయలుదేరినా కూడా బస్సులు రావు. ఏళ్ల తరబడిగా మీరు ఇక్కడ పని చేస్తున్న ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందని ఒక అరగంట ముందుగానే మేమైతే ముందే వచ్చేస్తున్నాం. మేము 9 మా ఆఫీస్ స్పెషల్ 9:30కి రావాలి, అది కూడా లేట్లే వస్తున్నాయి. ఓవరాల్ గా పరిస్థితి చూస్తే మేడం మీరు 10:30కి ఇక్కడ హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది, అయినా కానీ కూడా విధులకు హాజరు కాలేకపోవడం. రైట్, ఇది ఇక్కడ కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్. ఎవరిని అడిగినా కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అని చెప్తున్నారు. అయితే ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులకి హైదరాబాద్లో ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుందన్నది తెలీదా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం మాత్రం వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం లేదని చెప్పుకోవచ్చు. ఉదయం 10:30కి వాళ్ళ స్థానాల్లో ఉండాల్సినటువంటి ఉద్యోగులు ఇంకా ఆలస్యం పాటిస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, కొద్దిమంది హడావుడిగా రావడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క సమయపాలని ఎవరు కంట్రోల్ చేస్తారో దీనిపైన జిఏడికి సంబంధించిన అధికారులు మాట్లాడతారా, లేకపోతే ఆ సెక్షన్ ఇన్ఛార్జీలు ఎవరైనా వీరిపై యాక్షన్ తీసుకుంటారా అన్న దానిపైన మాత్రం ఇంకా ఎటువంటి సమాధానం కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఇది ఇలాగే కొనసాగితే ఉద్యోగుల యొక్క విధి అలాగే సమయపాలన మాత్రం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందని మాత్రం చెప్పవచ్చు. కెమెరామెన్ వరుణ్తో దినకర్, ఎన్టీవీ, హైదరాబాద్. అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.